3 నెలల క్రితం విజయవాడలో సాధారణ మధ్యతరగతి కుటుంబం. నాన్న చనిపోయి 3 నెలలు కూడా కాలేదు. ఓ రోజు ఆదివారం. 3 కొడుకులు, 1 కూతురు. వాళ్ళ జీవిత భాగస్వాములు. అందరూ పెద్ద కొడుకు రాఘవ్ ఇంట్లో చేరారు. కారణం ఆస్తి పంచుకోవడం కాదు, అమ్మను పంచుకోవడం. పక్క గదిలో లక్ష్మమ్మ కూర్చుంది. 78 ఏళ్ల వయసు. కొన్నాళ్లుగా జ్ఞాపక శక్తి పూర్తిగా తగ్గిపోయింది. ఒకే విషయం మళ్ళీ మళ్ళీ అడగటం, వస్తువులు ఎక్కడ పెట్టిందో మర్చిపోవడం, కొన్నిసార్లు చనిపోయిన భర్త ఇంకా బతికే ఉన్నాడని వెతకడం. డాక్టర్ దానికి ఒక పేరు చెప్పారు, డిమెన్షియా. కానీ ఆ ఇంట్లో ఆ జబ్బు డిమెన్షియా అని ఎవరు చూడలేదు. అందరికీ అదొక బాధ్యతలాగా కనిపించింది. చాలాసేపు వరకు అసలు విషయాన్ని ఎవరూ మొదలు పెట్టలేదు. చివరిగా రాఘవే మౌనం చెరిపాడు. అమ్మా నాన్న ఇద్దరిని ఎన్ని సంవత్సరాలుగా నేనే చూసుకున్నాను. నాన్న వెళ్ళిపోయి 3 నెలలు అయింది. ఇక అమ్మ బాధ్యత పూర్తిగా కూడా నాదే అంటే ఎలా? ఆ మాటలతో మొదలైన చర్చ కొద్దిసేపటికే బాధ్యత గురించి కాకుండా ఎవరి పరిస్థితి ఎంత కష్టంగా ఉందో చెప్పుకునే సమావేశంగా మారిపోయింది. రెండో కొడుకు సురేష్. తాను తీసుకెళ్లాలని లేదని చెప్పలేదు. కానీ ఇప్పుడు కుదరదన్నాడు. పిల్లల చదువులు, ఇల్లు చిన్నది, ఉద్యోగం ఒత్తిడి. మూడో కొడుకు మహేష్ పరిస్థితి కూడా దాదాపు అదే. వేరే నగరంలో ఉద్యోగం, చిన్నపిల్లలు, సమయం లేదు. కూతురు కవిత తన భర్త అత్తామామలు ఒప్పుకోరని చెప్పేసింది. వాళ్ళు మాట్లాడుతున్నంతసేపు లక్ష్మమ్మ తన గదిలోని పాత ఫోటో ఆల్బం తిప్పుతోంది. మధ్య మధ్యలో హాల్లోకి చూస్తుంది. అందరూ ఒకేసారి ఇంటికి రావడం చూసి ఏదైనా శుభకార్యమేమో అని అనుకుంది. నెమ్మదిగా బయటకు వచ్చి, ఏంట్రా అందరూ వచ్చారు అని అడిగింది. ఒక క్షణం పాటు హాల్లో ఉన్న వాళ్ళంతా మాట్లాడడం ఆపేశారు. లక్ష్మమ్మ మాత్రం అమాయకంగా రాఘవ్ వైపు చూసి, నాన్న ఎక్కడా, ఇంకా బయటే ఉన్నాడా అని అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ఓపిక ఆ ఇంట్లో ఎవరికీ లేదు. రాఘవ్ అలసిపోయిన గొంతుతో, అమ్మా నాన్న చనిపోయి 3 నెలలు అయింది అన్నాడు. లక్ష్మమ్మ ఒకసారి ఆశ్చర్యంగా చూసింది. తర్వాత నుదుటిపై చేయి పెట్టుకొని, అయ్యో మళ్ళీ మర్చిపోయాను అని చెప్పి మెల్లిగా లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే మళ్ళీ హాల్లో నిశ్శబ్దం. రాఘవ్ మరోసారి అందరి ముఖాల వైపు చూశాడు. ఎదురుగా కూర్చున్న వాళ్ళు తన తమ్ముళ్ళు, చెల్లెలు. ఒకప్పుడు మా అమ్మ, మా నాన్న అంటూ ఆస్తిలో తన వాటా కోసం ముందుండి పోరాడిన వాళ్లే ఇప్పుడు తల్లి బాధ్యత వచ్చేసరికి ఒక అడుగు వెనక్కి వేశారు. రాఘవ్ మళ్ళీ అడిగాడు, సరే మరి అమ్మను ఎవరు తీసుకెళ్తారు? చిన్న ప్రశ్నే, కానీ పెద్ద చిక్కుముడి అయింది. ఆ హాల్లో కూర్చున్న 4 పెద్దవాళ్ళలో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం మాత్రం ఎవరికీ లేదు. కొంచెం టైం ఇవ్వన్నయ్య, వచ్చే నెల చూద్దాం. ఇంచుమించుగా అందరి సమాధానం ఇదే. కొద్దిసేపటి తర్వాత ఒక్కొక్కరిగా లేచారు. వెళ్లే ముందు లక్ష్మమ్మ గదిలోకి తొంగి చూసి, వెళ్తున్నామమ్మా అన్నారు. లక్ష్మమ్మ నవ్వుతూ, ఇంత తొందరగా వెళ్తున్నారా? భోజనం చేసి వెళ్ళండి అంది. ఆమెకు తెలియదు, వాళ్ళు తప్పించుకునేది భోజనానికి కాదు, తమ బాధ్యత మోయకుండా ఉండడానికి. అందుకే మెల్లగా జారుకున్నారు. మళ్ళీ ఆ ఇంట్లో నిశ్శబ్దం కమ్మేసింది. అక్కడ మిగిలింది కొంతమందే. లక్ష్మమ్మ, రాఘవ్, పద్మ, వాళ్ళ పిల్లలు. రోజులు గడుస్తున్నాయి. లక్ష్మమ్మ డిమెన్షియా మాత్రం రోజు రోజుకి ఆమె జ్ఞాపకాలను కొంచెం కొంచెంగా చెరిపేస్తుంది. ఒకరోజు మందులు వేసుకొని 10 నిమిషాలకే, నాకు ఇంకా మందులు ఇవ్వలేదే అని అడిగేది. భోజనం చేసి అరగంటకి, ఈ రోజు నాకు అన్నం పెట్టలేదే అనేది. ఉదయం లేచిన వెంటనే చనిపోయిన 3 నెలలు అవుతున్న తన భర్త కోసం నాన్న ఇంకా నిద్రలేవలేదా అని అడిగేది. మొదట్లో పద్మ ప్రతి ప్రశ్నకి ఓపిక సమాధానం చెప్పేది. రెండోసారి కూడా చెప్పేది, మూడోసారి. కానీ అదే ప్రశ్నకి పదే పదే చెప్పాలంటే పద్మకి అసహనం, చిరాకు, కోపం రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పుడే చెప్పాను కదా అత్తయ్య, మళ్ళీ అదే మాట ఎన్నిసార్లు చెప్పాలి? లక్ష్మమ్మ ప్రతిసారి చిన్నపిల్లలతో నవ్వుతూ, మర్చిపోయానమ్మా అని మాత్రమే చెప్పేది. పద్మకి రోజంతా ఉద్యోగం చేసి పిల్లలకు, రాఘవకు, అత్తమ్మకు వండి మళ్ళీ ఇంటికి వచ్చాక లక్ష్మమ్మను చూసుకునేది. ఆ కోపం, అసహనం నెమ్మదిగా అసహ్యంగా మారిపోయింది. రాఘవికి మాత్రం భయం తెప్పించేది. రోజులు గడుస్తున్న కొద్దీ లక్ష్మమ్మ జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. 1 నెల గడిచాక మళ్ళీ మొదట సురేష్కి ఫోన్ చేశాడు. ఈ వారం తీసుకెళ్తావా? అవతల నుంచి సమాధానం వెంటనే వచ్చింది. ఇప్పుడు కుదరదు అన్నయ్య, నెక్స్ట్ వీక్ ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నా. రావడానికి 1 నెల పట్టొచ్చు. రాగానే మీకు కాల్ చేస్తా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. 2 రోజుల తర్వాత
రాఘవ్ మహేష్కి ఫోన్ చేశాడు. నువ్వైనా అమ్మని తీసుకెళ్లరా? సారీ అన్నయ్య, ఈ నెల చాలా టైట్ గా ఉంది. నీకు తెలుసు కదా, దేవి ఆరోగ్యం కూడా బాగాలేదు. హాస్పిటల్ చుట్టూనే తిరుగుతున్నాను. ఇప్పుడైతే అస్సలు కుదరదు అని మహేష్ కూడా పెట్టేశాడు. చివరికి కవితకి ఫోన్ చేశాడు. అన్నయ్య, మా ఆయన ముందు ఈ విషయం ఎత్తితేనే గొడవలు అవుతున్నాయి. ప్లీజ్ ఈ విషయంలో నన్ను అడగద్దు. అంతే. ఆ రోజు తర్వాత వాళ్లలో ఒక్కరు కూడా కనీసం ఫోన్ చేసి అమ్మెలా ఉంది అని అడగలేదు. మందులు అయిపోయాయి అన్నయ్య అని కూడా అడగలేదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లావా అని తెలుసుకోలేదు. అమ్మ గురించి మాట్లాడాల్సిన ప్రతి సందర్భంలో మౌనం ఎంచుకున్నారు. ఫోన్ చేసిన ప్రతిసారి నాన్న మీకు ఎక్కువ ఇచ్చాడు, నాకు తక్కువ ఇచ్చాడు, మిగిలిన పొలం అమ్మేద్దాం, ఇవే విషయాలు. రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలయ్యాయి. లక్ష్మమ్మ ఆరోగ్యం కంటే పిల్లల నిర్లక్ష్యమే వేగంగా పెరిగిపోయింది. ఒకరోజు రాఘవ్ కోపం ఆపుకోలేక ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టాడు. రేపు ఉదయం 10 గంటలకు అమ్మను మీలో ఎవరో ఒకరు తీసుకెళ్ళండి, ఇంకా నేను చూసుకోలేను. మెసేజ్ అందరూ చూశారు. బ్లూటిక్స్ కూడా పడ్డాయి. ఎవరి దగ్గర నుండి ఎటువంటి రిప్లై లేదు. 10 నిమిషాల తర్వాత మహేష్ గ్రూప్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. సురేష్ రాఘవ్కి పర్సనల్ మెసేజ్ చేశాడు. గ్రూప్లో ఇలా పెట్టద్దన్నయ్య. కవిత అసలు రిప్లై ఇవ్వలేదు, రియాక్ట్ కాలేదు. 2 రోజుల తర్వాత రాఘవ్ మరోసారి అందరికి ఫోన్ చేశాడు. ఈసారి ఎవరు ఎత్తలేదు. ఆ రోజు సాయంత్రం పద్మ కోపం తారాస్థాయికి చేరింది. నెలల నుండి మీ అమ్మకి సేవలు చేసి చేసి నేను పోయేలా ఉన్నాను. మీ అమ్మకి నువ్వు ఒక్కడవే నా కొడుకువి. ఆస్తి మనం ఒక్కలేమో తీసుకుంది. నీ తమ్ముళ్ళు చెల్లెలు మనతో పాటు తీసుకున్నారు కదా. నువ్వెన్నిసార్లు పిలిచినా లెక్క కూడా చేయలేదు. ఇంకా ఈ చాకరి నా వల్ల కాదు. మీ అమ్మని కుదిరితే మీ వాళ్ళ ఇంటికి పంపు, లేదంటే ఓల్డేజ్ హోమ్లో చేర్పించుకో. కాదు కూడదంటే చెప్పు, నేను పిల్లల్ని తీసుకుని ఎటైనా వెళ్ళిపోతాను అంటూ అల్టిమేటం జారీ చేసింది. ఆ మాటలకి రాఘవ్కు భయంతో పాటు కోపం కూడా వచ్చింది. భయం తన భార్య గురించి, కోపం తమ్ముళ్ల పైన. ఇన్నిసార్లు కాల్ చేసినా ఒక్కసారి కూడా తల్లిని పట్టించుకోకుండా అంతా తన భుజాల మీద వేసేసినందుకు. ఇంకేదో ఒకటి చెయ్యాలి అనుకుని విజయవాడలోని ఉన్న ఓల్డేజ్ హోమ్స్ కి కాల్ చేయడం స్టార్ట్ చేశాడు. జాయిన్ చేసుకోవాలంటే ప్రొసీజర్ ఏంటో కనుక్కోవడం స్టార్ట్ చేశాడు. లక్ష్మమ్మకు డిమెన్షియా కాబట్టి ఓల్డేజ్ హోమ్స్ లో చేర్పించుకోరు. కంపల్సరిగా ఒక కేర్ టేకర్ కూడా కావాలంటారు. అలా చూసుకుంటే నెలకి 20,000 వరకు పడుతుంది. అదే రాత్రి తమ్ముళ్ళకి చెల్లెకి పర్సనల్ గా వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. అందరూ తలా 5,000 వేస్తే అమ్మని ఓల్డేజ్ హోమ్ లో చేర్పిస్తా అని. ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. మార్నింగ్ లేచి అందరికి కాల్ చేశాడు. ఒక్కరు కూడా ఓకే అనలేదు. సాయంత్రం వరకు ఆగాడు. ఎవరు ఏం రిప్లై ఇవ్వలేదు. కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఆ రాత్రి పద్మ రాద్ధాంతం చేసింది. ఆఖరిగా ఇంకొక క్షణం కూడా మీ అమ్మని నేను చూసుకోలేను, రేపు పుట్టింటికి వెళ్ళిపోతున్నా అంటూ భోజనం కూడా చేయకుండా పడుకుంది. రాఘవ్కి ఏం చేయాలో తెలియటం లేదు. తల్లి మీద ఒకంత ప్రేమ జాలి ఉన్న తమ్ముళ్ళ మీద కోపం, పద్మ అరిచిన అరుపుల్లో ఉన్న బాధ అతన్ని ఒక నిర్ణయానికి వచ్చేలా చేశాయి. రాఘవ్ మరుసటి రోజు ఉదయం లక్ష్మమ్మని కారెక్కించాడు. లక్ష్మమ్మ చిన్న సూట్ కేసుని కారుడికిలో పెట్టాడు. ఆ సూట్ కేసులో 2 చీరలు, కొన్ని మందు స్ట్రిప్పులు, ఒక నీళ్ల బాటిల్ మరియు తనతో ఎప్పుడు పెట్టుకునే ఒక పాత ఫోటో ఆల్బమ్. లక్ష్మమ్మ రాఘవ్ వెనక సీట్లో కూర్చుండిపోయింది. ఆల్బమ్ ని ఒడిలో పెట్టుకుని కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది. కారు నగరాన్ని దాటింది. రోడ్లు మారుతున్నాయి, భవనాలు తగ్గుతున్నాయి. రాఘవ్ ఒక్క మాట మాట్లాడటం లేదు. లక్ష్మమ్మ కొద్దిసేపటికి ఎక్కడికెళ్తున్నాం నాన్న అని అడిగింది. రాఘవ్ విన్నాడు, కానీ సమాధానం చెప్పే స్థితిలో లేడు. అతని చెవుల్లో లక్ష్మమ్మ మాటలు కాదు, గత కొన్ని వారాలుగా ఇంట్లో జరిగిన మాటలే తిరుగుతున్నాయి. ఒక్కొక్కరిగా అన్న మాటలు, తన తమ్ముళ్ళు, చెల్లెలు, భార్య. ఆ మాటలన్నింటి మధ్య స్టీరింగ్ పట్టుకున్న అతని చేతులు మరింత బిగుసుకున్నాయి. ఆ రోజు తాను ఏం చేయబోతున్నాడో తనకు తెలుసు. అది తప్పని తెలుసు. నగరానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరం వచ్చేసరికి అతను వేగం తగ్గించాడు. రోడ్డుకి ఇరువైపులా చెట్లు, అక్కడక్కడ వాహనాలు. మధ్యలో చాలా పాతబడిన చిన్న గుడి. గుడి దగ్గర 2-3 భక్తులు. పక్కనే ఒక టీ బండి. జనం పెద్దగా లేరు, కానీ పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. రాఘవ్ కారును నెమ్మదిగా గుడి ముందు ఆపాడు. దిగాడు. డిక్కీ తెరిచి లక్ష్మమ్మ సూట్ కేసుతో సహా బయటకు దింపాడు. చుట్టూ ఒకసారి చూశాడు. ఎవరైనా తన గమనిస్తున్నారా అన్నట్టుగా. మరోసారి చూసుకున్నాడు. అన్నీ సర్దుకున్నాక కారు డోర్ తీసి లక్ష్మమ్మ చేతిని పట్టుకొని మెల్లగా దింపాడు.
ఆమెకు ఇంకా ఏం అనుమానం లేదు. తన కొడుకు ఎక్కడికి తీసుకొచ్చాడో, ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు. తెలుసుకోవాలన్న ఆతృత కూడా లేదు. అతను ఉన్నాడంటే చాలు. గుడిమెట్ల దగ్గరికి తీసుకెళ్లి సూట్ కేసు ఆమె పక్కనే పెట్టాడు. చాలా కష్టంగా గొంతులో మాటలు ఇరుక్కుంటుండగా, అమ్మా నువ్వు ఇక్కడే కూర్చో, నేను గుడిలోకి వెళ్ళి వస్తాను అన్నాడు. లక్ష్మమ్మ చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో సందేహం లేదు, భయం లేదు. తన కొడుకు మీద ఉన్న నమ్మకం మాత్రమే ఉంది. సరే నాన్న, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. వచ్చాక కలిసి వెళ్దాం. రాఘవ్ తలూపాడు. వెనక్కి తిరిగాడు. 2 అడుగులు నడిచాడు. మళ్ళీ ఒకసారి వెనక్కి చూశాడు. గుడిమెట్ల మీద సూట్ కేసు పక్కనే కూర్చొని ఎదురు చూస్తున్న తల్లి. రాఘవ్ కాళ్ళకి ఒక క్షణం ఆపింది. కానీ ఆగలేదు. గుడివైపు కాదు, గుడి వెనక వైపు తిరిగి నెమ్మదిగా కారు దగ్గరికి వచ్చాడు. చుట్టూ ఇంకోసారి చూసుకున్నాడు. ఎవరో తన్ని గమనించడం లేదని నిర్ధారించుకొని కార్ స్టార్ట్ చేశాడు. ఆపై ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. నగరం వైపు వేగంగా వెళ్ళిపోయాడు. గుడిమెట్ల మీద లక్ష్మమ్మ మాత్రం అదే చోట కూర్చొని ఉంది. ఒడిలో పాత ఆల్బం, పక్కన చిన్న సూట్ కేసు. కొడుకు గుడిలోకి వెళ్ళాడని, అప్పుడే తిరిగి వస్తాడని అదే నమ్మకం. అరగంట గడిచింది. 1 గంట గడిచింది. గుడికి వచ్చిన వాళ్ళు వచ్చారు, దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. కానీ రాఘవ్ మాత్రం రాలేదు. మధ్యాహ్నం ఎండ తల మీదకి వచ్చింది. లక్ష్మమ్మ కళ్ళల్లో ఎదురుచూపు తగ్గలేదు. శరీరం మాత్రం బలహీనపడింది. ఆకలి వేయడం మొదలైంది. ఎవరికైనా చెప్పాలనుకుంది, కానీ ఎలా చెప్పాలో కూడా గుర్తుకు రాలేదు. గుడిమెట్ల మీదే కూర్చొని వెళ్ళి వచ్చే వాళ్ళు వైపు చేతితో సైగ చేసేది. తనకు ఆకలిగా ఉందని చెప్పాలనుకుంది. మాటలు సరిగ్గా రావడం లేదు. ఆ సైగను చూసిన వాళ్లలో కొందరు ఆమెని ఒక వృద్ధ బిచ్చగత్తె అనుకున్నారు. ఒకరు 5 రూపాయలు వేసి వెళ్ళిపోయారు. మరొకరు 2 ఇడ్లీలు తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టారు. ఇంకొకరు నీళ్ళ బాటిల్ ఇచ్చారు. లక్ష్మమ్మ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారో కూడా అర్థం కాక, మా బాబు వస్తాడు, డబ్బులు ఇచ్చేస్తాడు అనే మాయకంగా చెప్పింది. కానీ ఆ మాట వినేంత సమయం ఎవరి దగ్గర లేదు. లక్ష్మమ్మ చేతిలోని ఉన్న ఇడ్లీని కొంచెం తిని మిగతా సూట్ కేసు మీద కాగితంలో పెట్టేసింది. ఎందుకంటే రాఘవ్ వస్తే ఇద్దరం కలిసి తిందాం అనే ఆలోచన మనసులో ఉంది. గుడిమెట్ల మీద ఆమె ఎదురుచూపు అలాగే కొనసాగుతుంది. ప్రతి కారు ఆగినా తలెత్తి చూసేది. కానీ రాఘవ్ దిగేది కాదు. చీకటి పూర్తిగా అలుముకుంటుంది. రాత్రి 8 అయింది. గుడి గంటలు మోగాయి. భక్తులు ఒక్కొక్కరిగా వెళ్ళిపోయారు. లక్ష్మమ్మ మాత్రం ఇంకా అదే మెట్టు మీద. గుడికి తాళం వేయడానికి వచ్చిన పూజారి మెట్ల మీద ఒంటరిగా ఉన్న లక్ష్మమ్మను చూశాడు. దగ్గరికి వచ్చి, ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. లక్ష్మమ్మ ఏం చెప్పలేకపోయింది. పూజారి మళ్ళీ ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా ఎవరైనా ఉన్నారా మీతో అని అడిగాడు. లక్ష్మమ్మ వెంటనే, మా బాబు గుడిలోకి వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తాడు అంది. దానికి పూజారి, లోపల ఎవరు లేరమ్మా, అందరూ వెళ్ళిపోయారు, ఇదిగో నేనే గుడికి తాళం కూడా వేశాను అన్నాడు. ఆ మాట వినగానే లక్ష్మమ్మ ఒకసారి కంగారు పడింది. అయ్యో, లోపల మా బాబు ఉన్నాడు అన్నది ఆత్రంగా. పూజారి మెల్లగా, లోపల ఎవరూ లేరమ్మా, నేను గుడి మొత్తం చూశాకే తలుపులు మూసి తాళం వేసి వచ్చాను అన్నాడు. ఆ తర్వాత మెట్ల కొంచెం దూరంలో ఉన్న పూల దుకాణం, కొబ్బరికాయల దుకాణం, ఒక్కో చోటకు వెళ్ళి ఈ అమ్మతో ఎవరైనా వచ్చారా అని అడిగాడు. చివరక బయట చెప్పుల దుకాణం యజమాని మాత్రం, పొద్దునే ఒక కారు వచ్చింది సార్, ఈ అమ్మని దింపి వెళ్ళిపోయింది, అప్పటి నుంచి ఇక్కడే కూర్చుంది అన్నాడు. అది విన్న పూజారికి ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ లక్ష్మమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ మీ బాబు ఫోన్ నెంబర్ ఉందా అని అడిగాడు. లక్ష్మమ్మ కొద్దిసేపు ఆలోచించింది. చీర కొంగు ముడి విప్పింది. అందులో చిన్న కాగితం, మడతల కారణంగా అనుకుంటా, బహుశా అందులో ఉన్నదంతా చెరిగిపోయింది. పూజారి చేసేది లేక, మీ వాళ్ళు రాకపోతే నాకు ఫోన్ చెయ్యి అని ఒక పేపర్ మీద తన నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. సరే అన్నట్టుగా తల ఊపింది లక్ష్మమ్మ. ఆ రాత్రి లక్ష్మమ్మ మాత్రం ఆ గుడిమెట్ల మీదే సూట్ కేసును గుండెలు హత్తుకుంటూ కూర్చుండిపోయింది. తనను అక్కడ దింపిన కొడుకు తిరిగి వస్తాడనే నమ్మకం. ప్రతి 5 నిమిషాలకోసారి గుడి బయట రోడ్డు వైపు చూసేది. ఆ రాత్రి ఆకలి కంటే ఎదురు చూపే ఆమెను ఎక్కువగా అలసిపోయేలా చేసింది. మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకి గుడి పూజారి ఎప్పటిలాగే ఆలయం తెరవడానికి వచ్చాడు. మెట్ల మీద లక్ష్మమ్మ ఇంకా అక్కడే ఉండేసరికి కాస్త ఆశ్చర్యం ఉన్నా దానికంటే బాధగా అనిపించింది. అవసరమైతే ఫోన్ చేస్తుంది అనుకున్నాడు. రాత్రి చలికి చీరను గట్టిగా కట్టుకుని సగం తెరిచిన కళ్ళలో
నిద్రతో తూలుతూ ప్రతి చప్పుడికి లేచి చూస్తుంది. పూజారి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇంకా వెళ్ళలేదా అని అడిగాడు. లక్ష్మమ్మ నెమ్మదిగా కళ్ళు తెరిచింది. రోడ్డు వైపు చూసింది. తర్వాత గుడివైపు చూసింది. మా బాబు ఇంకా రాలేదు అని మాత్రమే అనగలిగింది. ఆ ఒక్క మాటతో పూజారికి అంతా అర్థమైంది. ఆమె నిన్న ఉదయం నుంచి ఒక్కడు కూడా అక్కడి నుంచి కదలలేదు. పూజారి లోపలికి వెళ్లి నిత్య పూజ పూర్తి చేసుకుని వచ్చాడు. కానీ మనసంతా మెట్ల మీద కూర్చున్న వృద్ధురాలి మీదే ఉంది. పూజ అయిపోగానే వెంటనే 100కి ఫోన్ డయల్ చేశారు. సార్, ఈ వృద్ధురాలు నిన్న ఉదయం నుంచి గుడిమెట్ల మీదే ఉంది. ఏం తినటం లేదు, ఎక్కడికి కదలటం లేదు. ఎవరి కోసమో ఎదురు చూస్తుంది. ఒక్కసారి వచ్చి చూడండి. దాదాపు 20 నిమిషాల తర్వాత పోలీస్ జీప్ గుడి ముందు ఆగింది. 2 కానిస్టేబుల్, ఓ మహిళా కానిస్టేబుల్ దిగారు. ప్రశ్నలు మెదలయ్యాయి. అమ్మా, మీ ఊరేది? లక్ష్మమ్మ కొద్దిసేపు ఆలోచించింది. తర్వాత తలూపింది. గుర్తులేదు. ఇంటి అడ్రస్? ఆ మళ్ళీ నిశ్శబ్దంగా ఉంది. మీ కొడుకు ఫోన్ నెంబర్? ఒక్క అంకి కూడా గుర్తులేదు తనకి. మీ ఇంటి దగ్గర ఏదైనా గుడి, స్కూల్, బస్ స్టాప్? ప్రతి ప్రశ్నకు ఒకటే సమాధానం, ఖాళీ చూపు. పోలీసులు ఆమె డిమెన్షన్తో బాధపడుతుందని అప్పుడు అనుమానించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఒక వైద్యుడిని పిలిపించారు. డాక్టర్ ఆమెతో దాదాపు అరగంట మాట్లాడాడు. గుర్తులు రప్పించడానికి పాత సంఘటనలు అడిగాడు, పేర్లు అడిగాడు, భర్త పేరు అడిగాడు, ఇంటి రంగు, వీధి పేరు, పక్కింటి వాళ్ళ పేరు. ఒక్కొక్క జ్ఞాపకానికి మెల్లగా బయటకు తీసే ప్రయత్నం చేశాడు. కొన్నిసార్లు ఆమె ఒక్కసారిగా నవ్వేది, మరో క్షణంలో ఎందుకు నవ్విందో మర్చిపోయేది. డాక్టర్ చివరికి పోలీసుల వైపు చూసి, డిమెన్షియా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. జ్ఞాపకాల మీద ఆధారపడకండి. ఆమె దగ్గరలో ఉన్న వస్తువుల్లో ఏదైనా ఆధారాలు వెతకండి. అప్పుడే మహిళా కానిస్టేబుల్స్ లక్ష్మమ్మ సూట్ కేసుని మరోసారి జాగ్రత్తగా పరిశీలించింది. చీరలు, మందులు, నీళ్ల బాటిల్ అన్నీ పక్కన పెట్టింది. చివర్లో ఆ పాత ఫోటో ఆల్బమ్ బయటకు తీసింది. ఒక్కో ఫోటో తిరిగేస్తూ ఉండగా పోలీసులు దొరికిన మొదటి ఆధారం ఆ పాత ఫోటో వెనక రాసి ఉన్న ఒక మొబైల్ నెంబర్. చాలా కష్టపడి మసకబారిన అంకెల్ని సరిపెట్టి డైల్ చేశారు. అవతల, హలో, మీరు సురేష్ మాట్లాడుతున్నారా? అవును, మేము విజయవాడ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. లక్ష్మమ్మ అనే వృద్ధురాలు గుడి దగ్గర దొరికారు. మీ నెంబర్ ఆమె దగ్గర ఫోటోలో ఉంది. అవతల కొద్దిసేపు నిశ్శబ్దం. ఆ తర్వాత, అమ్మా. ఆ ఒక్క మాటతో పోలీసులకు అతను గుర్తుపట్టాడని అర్థమైంది. అవును, వెంటనే వచ్చి తీసుకెళ్ళండి. దానికి సురేష్ వెంటనే, సార్, నేను విజయవాడలో లేను. ఆఫీస్ పని మీద బెంగళూరులో ఉన్నాను. ఇంకొక వారం రోజులు పడుతుంది. మీరే అప్పటి వరకు ఏదైనా చూడండి. మీ అమ్మ నిన్న ఉదయం నుంచి రోడ్డు మీదే ఉందయ్యా. సార్, నేను ఇప్పుడు ఏం చేయలేను. మా పెద్దన్నయ్య రాఘవ్ అక్కడే ఉంటాడు, ఆయనతో మాట్లాడండి అంటూ ఫోన్ కట్ అయిపోయింది. పోలీసులు వెంటనే రాఘవ్ నెంబర్కి కాల్ చేశారు. 3 రింగులు, 4 రింగులు. 5వ రింగ్కి ఫోన్ ఎత్తారు. కానీ ఎత్తింది రాఘవ్ కాదు, పద్మ. హలో. పోలీసులు జరిగిన విషయం మొత్తం చెప్పారు. అవతల ఒక్కసారిగా గట్టి గడిచిన శబ్దం వినిపించింది. ఫోన్ స్పీకర్లో ఉండటంతో, ఇంకో పోలీసులంట, నువ్వేం చెప్పుకుంటావో నాకు తెలియదు. మీ అమ్మ మనల్ని వదలదా? నేను ఇంకొకసారి చెప్తున్నా, ఆమెను తీసుకొని ఇంటికి వస్తే నేను, నా పిల్లలు ఇక్కడ ఉరేసుకొని చేస్తాం. కానీ ఇంకా సేవలు చేయడం నా వల్ల కాదు. ఆమెను భరించడమే నా వల్ల కాదు. నీకు నీ పిల్లలు కావాలో, నేను కావాలో, మీ అమ్మ కావాలో తేల్చుకో అంటూ గట్టిగానే ఫోన్లోనే అరిచేస్తుంది. రాఘవ్ గొంతు చాలా బలహీనపడేది. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ పద్మ మాట్లాడనివ్వటం లేదు. పోలీసులకు చెప్పు, ఓల్డేజ్ హోమ్ లో పెట్టమని, లేకపోతే ఆసుపత్రిలో వేయమని, ఎక్కడైనా పెట్టమని, కానీ నా ఇంటికి మాత్రం రావద్దని చెప్పు. అంతే. ఫోన్ కట్ అయిపోయింది. కొద్దిసేపు పోలీసులు ఎవరు మాట్లాడలేదు. అందులో ఒక కానిస్టేబుల్ మెల్లగా అన్నాడు, సార్, ఇంకో నెంబర్ ఉంది, ట్రై చేద్దాం. ఈసారి కాల్ మహేష్ కి చేశారు. అతను ఎత్తాడు. విషయం విన్నాడు. కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. సార్, నా పరిస్థితి అస్సలు బాగాలేదు. మా ఆవిడ హాస్పిటల్లో ఉంది. ఉద్యోగం పోయింది. నా భార్య పిల్లలతో సిగ్గు విడిచి ఇల్లరికంలో అల్లుడులా వేరే దగ్గర ఉంటున్నాను. నాకే దిక్కులేదు సార్. నేను అమ్మని తెచ్చి ఎక్కడ పెట్టుకోను. ప్లీజ్ సార్, మీరే ఏదో ఒకటి చూడండి అంటూ ఫోన్ పెట్టేశాడు. కవితకు కాల్ చేశారు. ఆమె ఏడుస్తూనే మాట్లాడింది. సార్, నాకు చాలా బాధగా ఉంది, కానీ మా వాళ్ళు ఒప్పుకోరు. నేను ఇప్పుడు ఏం చేయలేను. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం. లక్ష్మమ్మ మాత్రం ఆ పాత సూట్ కేసుని ఒడిసిపట్టుకొని రోడ్డు వైపే చూస్తుంది. ఇంకా తన కొడుకు గుడి నుండి బయటకు వస్తాడని. ఆ రోజు పోలీసులు చేయగలిగింది ఒకటే, చట్టం కొడుకుని
తల్లిని ప్రేమించమని బలవంతం చేయలేదు, బాధ్యత మాత్రమే గుర్తు చేస్తుంది. ఇలా అన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాత లక్ష్మమ్మని ప్రభుత్వంతో అనుమతి ఉన్న ఒక వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు. ఆశ్రమం గేటు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల ఆమెలాగే చాలా మంది ఉన్నారు. అందరి కళ్ళలో ఒకే ఆశ, వాళ్ళ కోసం ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు వస్తారని, ఏదో ఒక రోజు అక్కడి నుంచి తమను తీసుకెళ్తారని. లక్ష్మమ్మకి చిన్న గది చూపించారు. అక్కడ 3 బెడ్లు ఉన్నాయి. దాంట్లో ఒక మంచం తనకి చూపించారు. ఆమె నెమ్మదిగా కూర్చుంది. పక్కనే తన సూట్ కేసు. ఆశ్రమంలో సిబ్బంది ఆమె బట్టలు సర్దేందుకు సూట్ కేసు తెచ్చారు. లక్ష్మమ్మ వెంటనే తన పాత ఫోటో ఆల్బమ్ తన చేతిలోకి తీసుకుని నెమ్మదిగా తెరిచింది. మొదటి పేజీలో 4 చిన్నపిల్లలు. ఒకరి భుజంపై ఒకరు చేతులు వేసుకొని నవ్వుతున్నారు. ఆ ఫోటో వెనుక వణుకుతున్న చేతి రాత. రాఘవ్, సురేష్, మహేష్, కవిత. ఆమె ఒక్కొక్క పేరుని వేలితో మెల్లగా తడుముతుంది. చాలాసేపు ఏం మాట్లాడలేదు. తర్వాత ఆ ఫోటోని గుండెలకు హత్తుకుంది. ఆమె కళ్ళల్లోంచి నిశ్శబ్దంగా 2 కన్నీటి చుక్కలు జారాయి. ఆమెకి పిల్లల పేర్లు గుర్తున్నాయో లేదో కానీ ప్రేమించిన గుండెకు మాత్రం వాళ్ళెవరో తెలుసు. పుట్టినప్పటి నుంచి మనం పెరిగి పెద్దవాళ్ళయ్యే వరకు ప్రతి అడుగులో మనం తోడుగా నిలిచిన తల్లిదండ్రులకు వాళ్ళ వృద్ధాప్యంలో మనం ఒక చేతికర్రగా మారలేమా? ఒక అండగా నిలవలేమా? ఒక తోడుగా మిగిలిపోలేమా? నా ఈ కథ వృద్ధాశ్రమంలో ఒంటరితనంతో రోజులు లెక్కబడుతున్న ప్రతి ఒక్క అమ్మకి, ప్రతి ఒక్క నాన్నకి అంకితం. ఎట్లు సెలవు. మీ ఏజే.